హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ ఇంట్రోస్ని ఎలా ఏ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఎలా దాన్ని క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీకు ఇంట్రో ప్లే చేసి చూపిస్తాను. ఇలాంటి ఇంట్రోస్ని ఏ సాఫ్ట్వేర్ లేకుండా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పాన్ జోడ్ అని ఉంటుంది, దాని మీద ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ క్లిప్ మార్కర్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ అని ఉంటాయి, మీకు ఇష్టమైనది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇది నచ్చింది, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. ఐ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇది అనేది మీకు ప్రివ్యూ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎలా ప్లే అవుతుందో. అక్కడ మీకు టెంప్లెట్ అని ఉంది కదా, ఆ టెంప్లెట్ ప్లేస్లో మీ టెక్ ఛానల్ నేమ్ రావాలంటే ఇక్కడ మీకు మెనూకి వెళ్తే కింద ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆబ్జెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఆబ్జెక్ట్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ టెంప్లెట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ క్లిక్ చేయండి టెక్స్ట్ మీద. డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో మీరు మీ ఛానల్ నేమ్, అంటే నా టెక్ 51 కాబట్టి నేను టెక్ 51 అని టైప్ చేశాను. నెక్స్ట్ సేమ్ అదే మళ్ళీ కింద టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ కూడా సేమ్ టెక్ 51 అని ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఆ టెంప్లెట్ ప్లేస్లో నా ఛానల్ నేమ్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ప్లే చేసి చూస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, నా టెక్ నేమ్ అనేది, నా టెక్ ఛానల్ నేమ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రీమ్ క్వాలిటీ మీద ప్రెస్ చేసి అది సేమ్ క్వాలిటీ ఉంచండి ఫ్రెండ్స్. అక్కడ ఏమైతే ఉందో ఫార్మాట్ అది సేమ్ ఉంచండి. వీడియో స్టార్ట్ రెండరింగ్ అని కొట్టండి. మీకు ఈ వీడియో అనేది టైం పడుతుంది కొంచెం రెండర్ అవ్వడానికి, ఏం కంగారు లేదు. కాకపోతే ఈ వెబ్ పేజ్ అనేది క్లోజ్ చేయకండి ఈ రెండర్ అయ్యేదాకా. రెండర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ యువర్ వీడియో అని ఆప్షన్ వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను పాజ్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, అయిపోయింది చూసారా. ఇప్పుడు డౌన్లోడ్ యువర్ వీడియో అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి. అంతే ఫ్రెండ్స్, లోగో క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఇంట్రో అనేది డైరెక్ట్గా మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ప్లే చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.